వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ పవన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం. కార్లను మార్చినట్టు పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తాడని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. కుప్పం ప్రాంతానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. ఇటీవల కొత్త పార్టీని స్థాపించిన సిపిఐ మాజీ జేడీ. ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే మొదలైందని తాజా వ్యాఖ్యలు. బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ మంత్రులు. 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అత్యంత బాధాకరమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ భార్యతో 3 ఏళ్లు కాపురం చేయడు, మ్యారేజ్ ఇస్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. భీమవరంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధుల విడుదల సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటిగా 3-4 ఏళ్లైనా కాపురం చేసి ఉండడని ఎద్దేవా చేశారు. పెళ్లి అనే పవిత్ర సంప్రదాయం పక్కన పెట్టి కార్లు మార్చుతున్నట్టు భార్యలను మార్చుతున్న పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ చేస్తే మన చెల్లెళ్ళు అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్. విలువలు, విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్ అని ఫైర్ అయ్యారు. త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఒక్కమ్మలో జరుగుతున్న తన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం శాంతిపురం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో తన కులం, మతం చూడకుండా అందరి ఇంట్లో పెద్ద కొడుకులా ఉన్నానని, కుప్పం అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. కుప్పం ప్రాంతానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే హంద్రీనీవాకు నీళ్లు వచ్చేవని అన్నారు. వీకోట వరకు హంద్రీనీవా నీళ్లు అందించిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును తాను 87% పూర్తి చేస్తే మిగతా 13% కూడా పూర్తి చేయలేని దద్దమ్మ పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శించారు. అందుకే
తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు. ఏడు ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చెయ్యాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానీకం ఉండే నియోజకవర్గం ఈ కుప్పం. ఇక్కడి నుంచే ప్రారంభించాం. ప్రజల వద్దకు పాలన గాని, జన్మభూమి గాని, ఒక వెనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం గాని నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు. దానికి కూడా గర్వపడుతున్నా. అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చందిగానిపల్లిలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఆలోచించాను, భగవంతుడు మనందరికీ మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. పాలార్ రివర్ ఉంది, బంగారు పండించే భూములున్నాయి, మంచి రైతాంగం ఉన్నారు. మీకు చేయూతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చా, ఇజ్రాయెల్ టెక్నాలజీ. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు. 2KR 3KR అన్ని పోయినాయి, గుండు సున్న పెట్టారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. దానివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలు 3 ఎకరాలకు వాడారు. అదే మరిగా అధిక దిగుబడులు సాధించే అవకాశం వచ్చింది. అన్ని వాణిజ్య పంటలు, కుప్పంలో పండని పంటే లేదు, అన్ని పంటలు వస్తాయి. నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో, మొన్న టమాటో రేట్లు బాగా వస్తే ఒక గ్రామంలో ఒకే పంట 5 కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఆ రోజు నుంచి పనిచేశాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పోయింది. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరికల్చర్ దండా వేశారు. నాకు ఏదైతే నా కలది ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ రావాలి, పట్టు పరిశ్రమ రావాలి, దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాలి. దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లీఫ్ టు క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. మధ్యలో చెడగొట్టింది వీళ్లు. మళ్ళీ అది నేను చేస్తా. ఒకటే హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో, ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు. ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే మొదలైందని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే కాదు, 10 ఏళ్లు కావాలని అప్పుడు బీజేపీ చెప్పిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ ఎన్నికల కోసమే హోదా అంశాన్ని లేవనెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ సాకు చూపించారు. వాళ్ళు 14-15 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వవద్దు అంటున్నారు అని చెప్పి. కానీ ఆ ఫైనాన్స్ కమిషన్ చైర్మనే చెప్పారు,
మేమెప్పుడు చెప్పలేదు. మా కమిషన్ రిపోర్టును వాళ్ళు ఆ విధంగా అన్వయించుకున్నారని ఆయన పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లోనే ఎన్కే సింగ్ గారు రాశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, అది ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు అని. అదేవిధంగా పాండిచ్చేరిలో మేము ఎలక్షన్ల సమయంలో ఇస్తామని ఆర్థిక మంత్రి గారే ప్రకటించారు పాండిచ్చేరి రాష్ట్రానికి. మరి ఈ విధంగా 4 సార్లు మనకు అవకాశం వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కానీ ఎప్పటికీ 4 అవకాశాలను వదులుకోలేదు. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు అప్పుడు 2019వ సంవత్సరంలో, ఆ తరువాత ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు, రాష్ట్రపతి ఎన్నికప్పుడు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ ఆర్డినెన్స్ అప్పుడు కూడా ఈ 4 సందర్భాల్లో మనం గనక గట్టిగా అక్కడ కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే తప్ప మేము మీ ప్రతిపాదనకు సానుకూలంగా ఓటు వేయము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేది. మరి ఎందుకు చేశారని మనం అంతా అడగాలి. సో ఈ విధంగా ఉన్న పరిస్థితులలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అన్న నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు నిర్ణయించి ప్రజలందరూ కూడా ఏ బ్యాడ్జీ అయితే ఇక్కడ పెట్టుకున్నాం, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్, ఆ తర్వాత పెద్దలు పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉన్న ఈ బ్యాడ్జీని అందరూ ధరించాలని మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత ఒక ప్రతిజ్ఞ కూడా ప్రతిరోజు మనం ఒక్కసారైనా ఈ ప్రతిజ్ఞ ఏదైతే పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెరవేరే వరకు నేను ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఈ ప్రత్యేక హోదా కోసం నేను పాటుపడతాను, ఈ బ్యాడ్జీ ధరిస్తాను, అనునిత్యం అనుక్షణం నేను ఈ ప్రత్యేక హోదా కోసం పాటుపడతాను. అదేవిధంగా మేమందరము కలిసి ఈ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నది. తరువాత ఏవైతే రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత వారు గనక తీసుకోకుంటే ఆ పార్టీలకు మేము ఓటు వేయమని కూడా నిస్పష్టంగా మనం అందరం కూడా చెబుదాము. ఆ తర్వాత 26 జనవరి రోజున అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం. రిపబ్లిక్ డే రోజున మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున మనం ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం. అందరం కలిసి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. ఆ ప్రత్యేక హోదా గనక రాగలిగితే మన యువతరానికి ఉపాధి, మన ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో, మనం అప్పులు చేయాల్సి వస్తుందో, వీటన్నిటి నుంచి మనం బయటికి పడి ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 3న ప్రభుత్వం మారే వరకు అప్పటి సీఎం కేసీఆర్ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మేడిగడ్డ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. is a very major incident. అక్టోబర్ 21వ తారీఖు జరిగితే ఎలక్షన్స్ 30 నవంబర్కి అయినాయి. 3వ తారీఖు కౌంటింగు, 7వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారం అయింది. 7వ తారీఖు 7వ తారీఖు కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడకపోవడం ఇది చాలా విచిత్రమైన విషయం. తప్పనిసరిగా 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి 3 ఏళ్ళలో కుంగిపోవడం అంటే అది చాలా పెద్ద సంఘటన, సిగ్గుపడాల్సిన సంఘటన. దాని విషయంలో అన్ని విషయాలు నిర్ధారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఇది అబద్ధం. వాళ్ళు అప్పుడు ఎలక్షన్ల ముందు దే ట్రై టు అదేదో తక్కువ జరిగిందని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎనీవే తక్కువ జరిగిందనే మేము కూడా కోరుకుంటున్నాం. మేమేం పెద్దగా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మేము చెప్పదలుచుకోలేదు. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మరి మొత్తం నీళ్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఇతర ఆయకట్టు ఇప్పుడు దెబ్బతింటుంది. ఈ స్టెబిలైజేషన్ ఆయకట్టు ఓకే. ఇప్పుడు అది ఎట్లా చేయాలనేది మేము ఇప్పుడు సమీక్ష చేసుకొని ఫైనలైజ్ చేస్తాం. మేము
రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సీనియర్ నేతలు కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితర కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 3వ తేదీ నుంచి 12 వరకు, రెండో విడత జనవరి 16వ తేదీ నుంచి 21 వరకు జరగనున్నాయి. జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులు విరామం ఇస్తారు. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. సింగరేణి ఎన్నికల తరువాత రాజకీయంగా కాంగ్రెస్, సిపిఐ మధ్య తగువ వచ్చిందని, ఈ 2 పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు. ఏఐటీయూసీ, ఏఎన్టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా సిపిఐకు కాంగ్రెస్ కు మధ్య తగ్గు వచ్చిందని చెప్పేసి విడిపోతాయని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవానికి అది రాజకీయ సంబంధం లేదు. 1945 నుంచి సింగరేణి సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. యూనియన్స్ ఉంటున్నాయి. హెచ్ఎంఎస్ ఉంది, ఐఎన్టీయూసీ ఉంది, ఏఐటీయూసీ ఉంది, సిఐటీలు ఉన్నాయి, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. ఆ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది. అయితే ఒక దుష్ట సంపద ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా సంఘంలో పాల్గొని దానికి డబ్బులు, దశకం, బంధు అంతా ఇచ్చి కార్మికులను ఒక విధంగా చెడగొట్టారు. ఇది దుస్సాంప్రదాయం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారాన్ని ఉపయోగించి, డబ్బులను ఉపయోగించి, మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతోటి ప్రయత్నించారు. అది ఒక చెడు సాంప్రదాయం ప్రారంభమైన మాట వాస్తవం. అది కొనసాగకూడదని మా ఉద్దేశం. ఇప్పుడు బొమ్మడి గారు సాధించాం, టీఆర్ఎస్ ఓడించాం, టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించాం. మరి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అధికారంలోకి వచ్చినాయి, సంతోషమే. దాని మీద తగ్గుండాల్సిన పని లేదు. దీనికి దానికి సంబంధం ఉండదు. అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా 7 విభేదాలు వస్తాయి, రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. సిపిఐకి కాంగ్రెస్ కు మధ్య కేవలం సింగరేణి కాలనీస్ ద్వారా వచ్చేటువంటి రాజకీయ తగ్గు కారణం లేదు. దాంతో అయిపోయింది. అయితే ఒకటే గుర్తుంచుకోవాల్సిందంటే అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీసీ, ఏఐటీ చట్టం సంఘాలకు పోవాలి తప్ప దాని మన డబ్బులు దశకం తీసుకుని పెట్టి వర్కర్స్ ని చెడగొట్టే సామర్థ్యం చేయడం మంచిగా నా ఉద్దేశం. బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా సిపిఐకు కాంగ్రెస్ కు మధ్య తగ్గు వచ్చిందని చెప్పేసి టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఏపీ ప్రభుత్వం గన్మెన్లను తొలగించింది. ఈ నేపథ్యంలో బీటెక్ రవి మాట్లాడుతూ తనను అంతమొంచేందుకు జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్న 2 గన్మెన్లు ఉదయం వెళ్లిపోయారని, ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు. తర్వాత నిన్న సింహాద్రిపురము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు, ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు. తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంతవరకు నాకు దాదాపు 15 years నుంచి నాకు సెక్యూరిటీ ఉంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది. అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెట్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉన్నది. ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది. నేను ఒకటి సూటిగా అడుగుతానా, నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు 3,000 మంది పోలీసులు. స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం. నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి 3,000 మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు. నీ మీద కంటెస్ట్ చేసే వాళ్ళము, తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది. మాకు 1+1 ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబు ఇది? అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమొందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, నాకు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు, ఏం లేదు. ఎప్పుడు
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే, ఆయన చెప్పమనండి. బీటెక్ రవి మా పులివెందులో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి. మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరంలే. ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది, మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది. ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా. నాకు ఎలాంటి ప్రమాదం కానీ, నాకు ఎలాంటి హాని కానీ, నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు, తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిదే బాధ్యత. నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు, నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే. కాబట్టి ఈ మూమెంట్లో, ఈ ఎలక్షన్ అంటే ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ప్లానింగ్ ఉంది, మమ్మల్ని ఏదో చేయాలనే. కాబట్టి ఇదే సుమోటోగా తీసుకొని హైకోర్టు కూడా మేము అప్లై చేస్తున్నాం. మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డిదే 100% బాధ్యత. నాకేమైనా పొరపాటున రేపొద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాను. తర్వాత ఇప్పుడు మార్చుకోవడము, ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము, కిందిది పైకి, పైకి కిందికి, పక్కంది ఈ పక్కకు చేసుకుంటాడు. అది మీ పార్టీ అంతర్గత విషయం, మేము పట్టించుకోము. దయచేసి ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది? నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము, పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము, పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకొని నేను పోటీ చేస్తారా? నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది? కాబట్టి ముఖ్యమంత్రిని, ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా. అట్లే చంద్రబాబు గారిని కూడా, ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇచ్చి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను ఆటికే పంపించమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా రామారావుపేటలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, జగన్ పాలనలో వినతి పత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదని మండిపడ్డారు. ఫలదాల చాటున తిరిగే ఈ సీఎం మనకు అవసరమా? ప్రజలు ఆలోచించాలని కోరారు. జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్ళు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళని పంచిచ్చారు అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. సాధారణంగా ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు అవుతుంది. 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భాగాన్ని అందివ్వకుండా ఏదైతే ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయో దాని నుండే 30,000 డైవర్ట్ చేసి ఇవాళ నిజంగా చెప్పాలంటే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడా టిడ్కో ఇళ్ళు నిర్మాణం చేసింది. కానీ ఆ టిడ్కో ఇళ్ళని సైతం ఇవాళ పేదలకి పంచివ్వకుండా అవి శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి, ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ఉంది. ఏలేరు రిజర్వాయర్ కనుక చూసినట్లయితే వాటి కెనాల్స్ మోడర్నైజేషన్కి ఏమాత్రం చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ నీరంతా కూడా ఇవాళ మన పంట పొలాల మీదకి వచ్చేసి అవి మునిగిపోవటం కాకుండా రైతులు విపరీతంగా వాళ్ళు నష్టపోవటం, అదేవిధంగా మన గ్రామాల్లోకి మన పట్టణాల్లో కూడా ఇవాళ ఆ వాగులు పొంగి మన ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఏలేరు మోడర్నైజేషన్ జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ఏ మాత్రం మీరు మోడర్నైజ్ చేసినట్లయితే మీరు దాని మీద ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి విద్వేషపూరితమైనటువంటి వాతావరణం, విధ్వంసపూరితమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ఎవరైనా సరే గళం విప్పి మాట్లాడారు అంటే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి. ఇవాళ నర్సాపురం జిల్లాలో మా కార్యకర్తలు, అక్కడ జిల్లా అధ్యక్షులు, మా అగ్ర నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఒక వినతి పత్రం ఇవ్వాలి అని అంటే ఇవాళ నిన్న రాత్రి నుండే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటూ వారందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అదేమిటి అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మా జిల్లా అధ్యక్షుడు, మా నర్సాపురం అధ్యక్షుడైనటువంటి తాతాజీ గారు, వారిని సైతం వారితో పాటు మా కార్యకర్తల్ని కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇది ఏమాత్రం సమంజసమా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రజలకి కనీసం మీకు వినతి పత్రం ఇచ్చుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మనం చూస్తున్న రాష్ట్రంలో. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని, అయినా తమ అధినేత సీఎం జగన్ మాత్రం తనను పట్టించుకోవడం లేదని పార్థసారథి బహిరంగంగా వాపోయారు. జగన్ తనను గుర్తించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలు తనకు అండగా ఉంటారని, తనను కాపాడతారని చెప్పారు. తాను ఎమ్మెల్యేను కానని, ఎప్పటికీ ప్రజాసేవకుడుగానే ఉంటానని అన్నారు. తన జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పార్థసారథిని మరో నియోజకవర్గానికి పంపే ఆలోచనలు జగన్ ఉన్నట్టు సమాచారం. కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు, అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం, లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న జగన్, పవన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం, కార్లను మార్చినట్టు పవన్ కళ్యాణ్ భార్యను మారుస్తాడని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. కుప్పం ప్రాంతానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. ఇటీవల కొత్త పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ, ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే మొదలైందని తాజా వ్యాఖ్యలు. బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ మంత్రులు. 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అత్యంత బాధాకరమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.